కరోనా తర్వాత ఫుడ్ ప్రియారిటీస్ కి ప్రాధాన్యత పెరిగిపోయింది. ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకునేందుకు ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. డైటిస్టులు కూడా మారుతున్న ఆరోగ్య అలవాట్లకు అనుగుణంగా ఫుడ్ షెడ్యూల్ ను ప్రిపేర్ చేస్తున్నారు. ముఖ్యంగా NIN, ICMRలు ఇచ్చిన కొత్త గైడ్ లైన్స్ ను అమలు చేస్తున్నారు. సమతుల ఆహారం తీసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లైఫ్ స్టైల్లో మార్పులు వస్తున్నాయి. బిజీ లైఫ్ లో హెల్త్ పై శ్రద్ధ లేకపోవడంతో ఏం తినాలో ఏం తినకూడదో అన్నది కూడా తెలియకుండా పోతోంది. మనకొచ్చే రోగాలు కూడా మనం తీసుకునే ఆహారంతోనే వస్తాయన్నది నిజం. ఇలాంటి టైంలోనే NIN, ICMRలు ఆహారపు అలవాట్లపై కొత్త గైడ్ లైన్స్ ఇచ్చాయి. నిజానికి మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు తృణధాన్యాలు, మిల్లెట్స్, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, చేపలు, చికెన్, నూనె గింజలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి నిర్ధారిత మోతాదులో ఉండాలి. ఉప్పు, చక్కెర, జంక్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించి నూనెలు, కొవ్వు పదార్థాలను స్వల్పంగా తీసుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే 56.4% వ్యాధులు వస్తాయన్నది కొత్త రిపోర్ట్. ఇక జీవనశైలి వ్యాధులుగా గుర్తించిన బీపీ, షుగర్, స్థూలకాయం, హృద్రోగాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అసంబద్ధమైన ఆహారమే కారణం. మన జీవనశైలి అనేక రుగ్మతలకు కారణంగా మారుతోందంటున్నారు న్యూట్రిషనిస్టులు. పోషకాహారంతో పాటు తగిన శారీరక వ్యాయామం, శ్రమ అవసరం. ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ మనకి దేంట్లో దొరుకుతాయి? అందరు అనుకుంటారు పెరుగు, యోగర్ట్ ఇవే మెయిన్ సోర్సెస్ అనుకుంటారు. కాకపోతే అట్లా కాదు. ఎనీ ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇడ్లీ బ్యాటర్ కానీ, దోశ బ్యాటర్ కానీ, ఇట్లాంటివి ఏవైనా కానీ మనము ముందు రోజు ఫర్మెంట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన గట్ మైక్రోబ్ ని పెంచుతాయి. ఇక మనం తీసుకునే ఫుడ్ ను బట్టే రోగాలు వస్తాయంటున్నారు న్యూట్రిషియన్ జహీరున్నిసా. ప్రధానంగా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఆ క్యాన్సర్ ఎలా వస్తుంది అనేది మనం తీసుకునే ఫుడ్ బట్టే మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. మనం తీసుకునే క్యాన్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, చైనీస్ ఇట్లాంటి ఫుడ్స్ అన్ని చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. దానివల్ల క్యాన్సర్ చాలా తొందరగా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సమతుల ఆహారం ప్రతిరోజు తీసుకుంటే చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గర్భిణీలు, శిశువులకు తగు మోతాదులో పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాలి. ఎదిగే పిల్లలు, టీనేజ్లోకి వచ్చేవారు, యువత శారీరక ఎదుగుదలకు అదనపు ఆహారం అందించాల్సి ఉంటుంది. కూరగాయలు, చిక్కుళ్లు తీసుకోవాలి. దినచర్యలకు అనుగుణంగా తగిన మోతాదుల్లో నూనెలు, కొవ్వు పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అన్ని రకాల ప్రోటీన్ ఫుడ్స్, పప్పులు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఇలా నాన్ వెజ్ ఫుడ్స్ కానివ్వండి, వీటన్నిటిలోంచి కూడా మనకి కావాల్సిన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు తీసుకునే భోజనంలో 45% వరకు తృణధాన్యాలు, 15% వరకు పప్పులు, గుడ్లు, మాంసం, 30% వరకు కొవ్వులు, 10% నూనె గింజలు ఉంటే సరిపోతుందంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి ఒక్కరూ ప్రాపర్ డైట్ ఫాలో కావడంతో ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యమైన సమాజాన్ని తయారు చేయడంలో భాగమవుతాం.